ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పారు దానం నాగేందర్. గతంలో నాయకుల ప్రైవసీకి భంగం కలిగించారు కనుకే మూల్యం చెల్లించుకుంటున్నారు అని కామెంట్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్న బీఆర్ఎస్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు దానం నాగేందర్. తప్పు చేయనప్పుడు ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లయితుంది? ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరు కూడా స్వచ్ఛగా చెప్తున్నారు. మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. మొన్నటిదాకా ఈటెల రాజేందర్ చెప్పారు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని. వేరే శాసనసభ్యులు చెప్పారు, అధికారులు చెప్పారు మా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని. మరి అధికారుల సమాచారాన్ని కానీ లేకపోతే మంత్రుల సమాచారాన్ని కానీ ఇలాగా తీసుకోవడం అంటే మనుషుల మీద మన నీడని కూడా నమ్మలేని పరిస్థితిలో వాళ్ళు ఉండే. అప్పుడు వీళ్ళకు వ్యతిరేకంగా మేము చేసే తప్పులు ఎక్కడ బయట పెడతారో అని వాళ్ళ సమాచారాన్ని తీసుకొని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం జరిగింది. కాబట్టి మీరు ప్రజాస్వామ్యానికి భంగం కల్పించే విధంగా, ప్రజల యొక్క స్వేచ్ఛని హరించే విధంగా, ప్రైవసీని దెబ్బతీసే విధంగా చేశారు. కాబట్టి దీన్ని మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.